శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి 12 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. చిరకాల ఆప్తులను కలుసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి. పట్టు విడవకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవటం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు. బంధువుల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్ల కోసం కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. కానీ ఆమెతో వాదనలోకి దిగొద్దు. కానీ రోజు గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి. పని రంగంలో సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ సహోద్యోగుల సహకారం ఉంటుంది. పని సమయానికి పూర్తవుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పనుల్లో వేగం ఉంటుంది. లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా శ్రమపడాలి. పార్ట్ టైం పనిలో కూడా మీరు సంపాదించుకోవచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేయాలి. తల్లిదండ్రుల సేవలో కూడా కొంత సమయం గడపాలి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తోంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, దేవుడు కృష్ణుని ఆరాధించండి మరియు సంతోషంగా, సంతృప్తి చెందిన వ్యక్తులతో నిండి ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.